విశ్వ హిందూ పరిషత్ హిందూ సంఘాల ఆధ్వర్యంలో గోదావరి కని బంద్కు పిలుపునిచ్చారు. జమ్మూ కాశ్మీర్ పహల్గాంలో హిందూ పర్యాటకులపైన పాకిస్తాన్ ఉగ్రవాదులు హింసాత్మక చర్యకు నిరసనగా గోదావరి కనిలో విశ్వ హిందూ పరిషత్ హిందూ సంఘాల ఆధ్వర్యంలో బంద్కు పిలుపునిచ్చారు. పారిశ్రామిక ప్రాంతంలో వర్తక వ్యాపార వర్గాలు బంద్కు మద్దతుగా వారి యొక్క వ్యాపారాలను మూసివేసి స్వచ్ఛందంగా నగర బంద్లో పాల్గొన్నారు. వ్యాపార వర్గాలు అందరూ కూడా వీధులలో బంద్కు మద్దతుగా ర్యాలీలో కలిసి రావడం జరిగింది. విశ్వ హిందూ పరిషత్ బజరంగ్ దళ్ మరియు కార్యకర్తలతో వ్యాపారులు బంద్ ర్యాలీలో పాల్గొని ఉగ్రవాదం నశించాలని నినాదాలిచ్చారు. విశ్వ హిందూ పరిషత్ విభాగ్ కార్యదర్శి అయోధ్య రవీందర్, కాంగ్రెస్ పార్టీ నగర అధ్యక్షులు బొంతల రాజేష్ మాట్లాడుతూ హిందువులపై జరుగుతున్న దాడులు, హింసకి పాల్పడ్డ ఉగ్రవాదులను చంపివేయాలని, పాకిస్తాన్ చర్యలను తిప్పి కొట్టడానికి కేంద్ర ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకున్నా అందరం కలిసి మద్దతు తెలుపుతామని, దేశాన్ని కాపాడుకోవడానికి ప్రతి ఒక్కరూ కలిసి ఉండాలని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో బజరంగ్ దళ్ జిల్లా కన్వీనర్ సంపత్ యాదవ్, విశ్వ హిందూ పరిషత్ మేడకోన్ రవీందర్, మూలుకుంట్ల శ్రీనివాస్, మునగాల సంపత్, లింగన్న, జలంధర్ తదితరులు పాల్గొన్నారు. జరిగినటువంటి దుశ్చర్యను ఖండిస్తూ హిందూ కూటమిగా వ్యాపార వాణిజ్య సంఘాలు సంఘీభావం తెలుపుతూ ఈరోజు ముష్కరులు ఈరోజు ఎక్కడైతే పర్యాటక రంగం కేంద్రంలో పర్యాటక వచ్చినటువంటి వాళ్ళను ముష్కరులు పేరు చెప్తూ మీదేం కులం, మీరు హిందువులా ముస్లింలా అని పేరు చెప్తూ వాళ్ళు చంపడం జరిగింది. కాబట్టి ఇట్లాంటి దుశ్చర్యలను మళ్ళీ గతంలో పునరావృతం కాకుండా నరేంద్ర మోడీ గారు ఎలాంటి నిర్ణయం తీసుకున్నా కూడా దేశంలో ఉన్నటువంటి హిందూ సంఘాలన్నీ ఏకమై వారికి బాసటగా నిలుస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాము. ఈరోజు మేము వ్యాపారస్తులము స్వచ్ఛందంగా ఎలాంటి మాకు వారు ఎవరో ఏమో చెప్పిన స్వచ్ఛందంగా హిందువు కాబట్టి మేము ఈరోజు బంద్ కార్యక్రమం చేయడం జరిగింది. కార్యక్రమాలు ఎక్కడ దేశంలో జరిగినా కూడా హిందువులంతా ఏకమై ఐక్యంగా నిలబడి ఇట్లాంటి ముష్కరులను ఈ దేశం నుంచి పారదోలేదాకా హిందువులు సంఘటితంగా ఉండాలని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాము. కాబట్టి ముష్కరులు ఈ యొక్క హిందువుల సైన్యాన్ని చూసి వాళ్ళు దెబ్బకు కాశ్మీర్ నుంచి పారిపోవాలి. ఈ యొక్క ఎలాంటి దుశ్చర్యలు పాల్పడ్డా కూడా నరేంద్ర మోడీ గారు ఏ నిర్ణయాలు తీసుకున్నా కూడా భారతదేశంలో హిందువులంతా ఏకమై వాళ్ళందరినీ కూడా దేశం నుంచి పారిపోయే విధంగా మా యొక్క హిందూ సంఘటిత నిర్ణయం తీసుకుంటుందని ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాము. జై బోలో భారత్ మాతాకి జై శ్రీరామ్. సత్తన్న కాశ్మీర్లోని పహల్గాంలో హిందువులపై అమానుష్య కాల్పులను నిరసిస్తూ ఈరోజు హిందూ సంఘాల ఐక్యవేదికను విశ్వ హిందూ పరిషత్ బజరంగ్ దళ ఆధ్వర్యంలో స్వచ్ఛందంగా బంద్ పిలుపు ఇవ్వడం జరుగుతుంది. ఈ నిరసనలో అందరూ వ్యాపారస్తులు అందరూ పాల్గొని తమ నిరసన వ్యక్తం చేశారు. ఇలాంటి చర్యలు మళ్ళీ పునరావృతం కాకుండా భారతదేశ ప్రధాని నరేంద్ర మోడీ గారు చర్యలు తీసుకోవాలని మేము విజ్ఞప్తి చేస్తున్నాం. ఈ దేశంను ఇస్లామిక్ దేశంగా మార్చామని గత కొన్ని సంవత్సరాల నుంచి ముష్కరులు ప్రయత్నం చేస్తున్నారు. అలాంటి ప్రయత్నాలను హిందూ సమాజం అంతా ఏకతాటిపై నిలబడి సంఘటితంగా మేము ఎదుర్కొంటామని తెలియజేస్తున్నాం. ఇట్లాంటి చర్యల్ని భవిష్యత్తులో జరగకుండా భారత ప్రభుత్వం తీసుకోవాలని మేము నరేంద్ర మోడీ గారికి విన్నవిస్తున్నాం. జై శ్రీరామ్. హిందూ ఐక్యవేదిక తరఫున గోదావరి కానీ పారిశ్రామిక ప్రాంత వాణిజ్య వర్గాలు అందరూ కలిసి పార్టీలకు అతీతంగా అన్ని రాజకీయ పార్టీలను కూడా ఆహ్వానించడం జరిగింది. అందులో భాగంగా ఈయాడ గోదావరి కానీ పారిశ్రామిక ప్రాంతాలందరూ శాంతియుతమైన నిరసన తెలియజేసి బంద్ పాటించి తమ హిందూ ఐక్య సంఘటితాన్ని తెలియజేశారు. దేశంలో ఇలాంటి చర్యలను మున్ముందు జరగకుండా అన్ని పార్టీలు మద్దతు ఇచ్చినాయి. దీన్ని వెంటనే నరేంద్ర మోడీ గారు పాకిస్తాన్ దేశం మీద యుద్ధం ప్రకటించి దేశ పౌరులందరికీ రక్షణ కల్పించవలసిందిగా పరిషత్ బజరంగ్ దళ్ పిలుపునిస్తుంది. కన్స్ట్రక్షన్ రంగాలలో దశాబ్దపు అనుభవంతో కస్టమర్ల మరియు శ్రేయోభిలాషుల మన్ననలను నమ్మకాన్ని గెలుపొందిన సంస్థ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్. నాణ్యతకు నమ్మకానికి మారుపేరు విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్.
ఇండిపెండెంట్ హౌసెస్, అపార్ట్మెంట్స్, విల్లాస్ అన్ని రకాల హంగులతో అలరించే అద్భుతమైన వెంచర్స్ తో పాటు అందరికీ అందుబాటు ధరలో సొంత ఇంటి కలను సాకారం చేసే నమ్మకమైన సంస్థ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్. ప్లీజ్ విజిట్ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్, Varatex Plaza near Radhika Theatre, ECL X Road, Hyderabad. Call to 9100885551 9100885559.